చందమామ కథ. తమ్మిరాజు తెలివి. గంగరావిపాలెంలో తమ్మిరాజు అనే ఒక పెద్ద రైతు ఒకడు ఉండేవాడు. తమ్మిరాజు ఆట్టే తెలివైన వాడు కాదు. కానీ చిత్రం ఏమిటంటే, నేను చాలా తెలివైన వాణ్ణి అని అతను అనుకుంటూ ఉండేవాడు. తమ్మిరాజు తన పొలంలో పండిన ధాన్యమంతా పొలంలోనే పెద్ద గాదె కట్టించి దాచాడు. ధాన్యం ఎవరూ ఎత్తుకుపోకుండా రాత్రివేళ పొలంలో పడుకుంటూ ఉండేవాడు. ఆ ఊళ్ళోనే గోవిందు అనే దొంగ ఒకడు ఉండేవాడు. వాడు చేసే దొంగతనాలన్నీ ధాన్యపు దొంగతనాలే. ధాన్యం తప్పితే వాడు మరేది తాకేవాడు కాదు. గాదెలకున్న తాళ్లు కోయడానికి ఒక కొడవలి, కోసాక ధాన్యం తోడి ఎత్తుకుపోవడానికి ఒక గోనె సంచి పుచ్చుకొని అర్ధరాత్రి వేళ దొంగతనానికి బయలుదేరేవాడు. వాడు ఎందరి గాదిలో కోసి ఎన్ని మాటలో ధాన్యం ఎత్తుకుపోయాడు. కానీ ఎన్నడూ ఎవరికీ పట్టుబడలేదు. కానీ తమ్మిరాజు కట్టించిన పెద్ద గాదె కంటపడేసరికి ఎలా అయినా సరే ఆ రాత్రి దాని పని పట్టాలని గోవిందుకి అనిపించింది. అర్ధరాత్రి వేళ అందరూ గాఢంగా నిద్రపోతూ ఉన్న సమయంలో గోవిందు కొడవలి సంచి పుచ్చుకొని తయారై చప్పుడు కాకుండా గాదె తాళ్లు కోసి తాను మోయగలిగినంత వరకు సంచి నిండా ధాన్యం తోడుకొని భుజం మీదకి ఎత్తుకోబోయాడు. పగలల్లా కష్టపడి పనిచేసిన తమ్మిరాజు ఒళ్ళు మరచి గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. అతగాడికి మెలకువ రాకపోయేదే. కానీ సరిగ్గా అదే సమయానికి అతని చెవిలో చలిచీమ ఒకటి దూరి గల్లంతు చేయడం మొదలుపెట్టింది. అందుకని అతనికి ఒక్కసారిగా మెలకువ రాగా బస్తా ఎత్తుకుంటున్న గోవిందు స్పష్టంగా కనిపించాడు. తమ్మిరాజు తాచుపాములాగా లేచి ఒక్క పరుగులో వెళ్లి అమాంతం వాణ్ణి పట్టివేశాడు. మరొకళ్ళైతే గోవిందుని మెత్తగా చితగొట్టి పంపిద్దురు. తమ్మిరాజు చాలా బలమైన వాడు. గోవిందుని చితగొట్టదలుచుకుంటే ఎముకల్లోకి సున్నం లేకుండా చితగొట్టేసి ఉండును. కానీ తమ్మిరాజు అలాగా చేయి చేసుకోలేదు. కారణం ఏమిటంటే, అతనికి కొంచెం చట్టం న్యాయం తెలుసు. ఏ నేరస్తున్నైనా ప్రభుత్వమే శిక్షించాలి గాని ఎవరు పడితే వాళ్ళు శిక్షించకూడదని నమ్ముతూ ఉండేవాడు. అదీగాక దొంగ సొత్తుతో సహా దొరికితేనే వాడి మీద నేరం సులభంగా రుజువవుతుందని, లేకపోతే రుజువు చేయడం కష్టమని కూడా అతనికి తెలుసు. గోవిందు దొంగ సొత్తుతోనే దొరికాడు గనక వాణ్ణి ఆ సొత్తుతో మునసబు వద్దకు తీసుకుపోయి అప్పగించేస్తే తక్కిన చర్య అంతా ఆయనే తీసుకుంటాడనే ఉద్దేశంతో తమ్మిరాజు గోవిందుని పల్లెత్తు మాట కూడా అనకుండా వాడితో ఎత్తుకో మూట, మునసబు గారి దగ్గర నడు అని మాత్రం అన్నాడు. గోవిందు నోరెత్తకుండా బస్తా ఎత్తుకుని నడిచాడు. తమ్మిరాజు వెంట నడిచాడు. గోవిందు తమ్మిరాజంత బలమైన వాడు కాకపోయినా మంచి టక్కరి. తమ్మిరాజు వెర్రి వెంగళప్ప అనే సంగతి వాడికి తెలుసు. ఎలాగైనా అతగాన్ని బుట్టలో పెట్టేసి తప్పించుకోవాలని ఆలోచించాడు. అలా ఆలోచించి, కామందు గారు, నన్ను తమరు మునసబు గారి వద్దకు ఎందుకు తీసుకెళ్తున్నారు అని ఏమీ ఎరగని వాడికి మళ్ళీ అడిగాడు. అందుకు తమ్మిరాజు, నువ్వు ఉత్తి వెర్రి వెంగళప్పవరా అబ్బాయి, ఈ సొత్తుతో నిన్ను మునసబుకు అప్పగిస్తే అతడు చట్ట ప్రకారం నిన్ను ఖైదులో పెట్టిస్తాడు. ఈ మాత్రం తెలియకపోయే అన్నాడు. అక్కడికి మహా తనకే తెలిసినట్టు. ఈ మాటకు గోవిందు, బాబు, ఇది దొంగ సొత్తు అని మునసబు గారికి రుజువు ఎలా అవుతుంది చెప్పండి. ఈ మూట నా చేత కూలికి మోయిస్తున్నారు, నేను దొంగిలించలేదు అని నేను వారితో చెప్పాననుకోండి, అప్పుడు ఆయన నన్ను వదిలిపెట్టేయచ్చు కదా. అటువంటప్పుడు మీరేం చేయగలరు అన్నాడు. ఈ మాటలు వినేసరికి తమ్మిరాజుకి నిజమే అనిపించింది. అలాగైతే ఇది దొంగ సొత్తు అని నిరూపించడం ఎలారా మరి అని గోవిందునే సలహా అడిగాడు. ఎలాగేమిటి కామందు గారు, నా కొడవలిని మునసబు గారికి చూపించి దీంతో వీడు తాళ్లు కోసేశాడు అని చెప్పండి అన్నాడు. వాడి ఆలోచనకు మెచ్చుకొని, ఏది నీ కొడవలి అన్నాడు తమ్మిరాజు. అప్పుడు గోవిందు, అయ్యో కొడవలి నేను గాది దగ్గరే మర్చిపోయాను, ఉండండి ఒక్క పరుగులో వెళ్ళి పట్టుకుని చక్కగా వస్తాను అంటూ ఆ మూట అక్కడే పడేసి గబగబా పరిగెత్తాడు. అప్పుడే వస్తాడు, ఇప్పుడే వస్తాడు అని చెప్పి తమ్మిరాజు తెల్లవారే వరకు గోవిందు కోసం అలానే ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తమ్మిరాజు తెలివిగాని పారిపోయిన గోవిందు మళ్ళీ వస్తాడా? రానే లేదు. తమ్మిరాజు కోపం వచ్చి ఆ మూటను మునసబుకు చూపించి జరిగిన సంగతంతా చెబుదామనుకున్నాడు.
కానీ చట్టం తెలిసిన వాడాయే మరి. దొంగలేందే అది దొంగ సొత్తు అని రుజువు చేయడం ఎలాగా? అందుచేత అతడు ఆ ప్రయత్నం మానేసి తన ధాన్యం మూటని తన నెత్తినే పెట్టుకొని దేవుడా అంటూ మోసుకుపోయాడు. ఇలా మరొక 6 నెలలు గడిచాయి. తమ్మిరాజు ఏదో ఊరు వెళ్ళాడని 10 రోజుల దాకా రాడని తెలిసింది గోవిందుకి. మళ్ళీ ఒకనాటి రాత్రి అతని పొలానికి వెళ్ళి గాదెల తాళ్లు కోసి సంచిలో ధాన్యం ఎత్తుకుంటున్నాడు. కాని వాడి కర్మం కాలి తమ్మిరాజు అనుకున్న గడువు కంటే ముందుగానే వచ్చేశాడు. వచ్చిన వెంటనే ఆత్రంతో ఉన్న తమ్మిరాజు పొలానికి వెళ్లి ధాన్యాన్ని సంచిలో పట్టుకుంటూ ఉన్న గోవిందుని చూశాడు. ఆరి దుర్మార్గుడా, మళ్ళీ వచ్చావా అంటూ వాణ్ణి పట్టేసి ఇది వరకులాగే మూట నెత్తిన పెట్టించి మోసపు వద్దకు నడవమన్నాడు. గోవిందు సగం దూరం వెళ్ళాక ఏదో మరచినట్టుగా గవ్హాలను వెనక్కి తిరిగి, అయ్యో ఎంత మందమతిని, నా కొడవలి మళ్ళీ గాది దగ్గరే పెట్టేసి వచ్చా. రైతుగారు, వెళ్ళి ఒక్క నిమిషంలో పట్టుకొచ్చేస్తానుండండి అని మూట దింపుకోబోయాడు. ఇందుకు తమ్మిరాజు, ఆ వేళ నీ మాట నమ్మి మోసపోయాను. ఇప్పుడు కూడా నమ్మి నిన్ను వదలడానికి నేనేమంత వెర్రి వెంగళప్పను కాదరా గోవిందు. నేనే వెళ్ళి ఆ కొడవలి తెస్తాను, నువ్విక్కడే ఉండు అంటూ గాదె వైపు చెరచెరా వెళ్ళాడు. అతడు వెళ్ళగా చూసి గోవిందు, ఇది మరీ బాగుంది, ఈ మాట నాకు ధాన్యం సులువుగా దక్కాయి అని సంతోషిస్తూ ఆ మూటతో మాయమయ్యాడు. ఈ విధంగా గోవిందు గట్టితనము, తమ్మిరాజు తెలివి తక్కువ 2 సార్లు వెల్లడైంది.